పార్టీలో భాగస్వాములైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దాచమర్ల జనార్దన్ ఉప్పు నిప్పులాగా చిట్టపటలాడుతున్నారు. సందర్భం దొరికితే చాలు విమర్శలు, ప్రతి విమర్శలతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. దాంతో ఒక్కసారిగా జిల్లా రాజకీయం వేడెక్కిపోయింది. త్వరలో స్థానిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో జనసేన, టీడీపీలో కీలకంగా ఉన్న ఆ ఇద్దరి నేతల మధ్య సయోధ్య కుదిరేనా? పార్టీల పెద్దలు కలుగు చేసుకుని వ్యవహారాన్ని శాంతింపచేస్తారా? లేకపోతే బాలినేని, దామచర్ల బద్ధ శత్రువులనే వ్యవహరిస్తారా? అసలు వారి మధ్య గ్యాప్ పై టీడీపీ, జనసేన శ్రేణుల్లో వినిపిస్తున్న టాక్ ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, తాజా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. సందర్భం ఏదైనా, సమయం మరేదైనా, అవకాశం దొరికినా లేదా అవకాశాన్ని అందిపుచ్చుకొనైనా ఒకరిపై ఒకరు నిరంతరం ఘాటు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. బాలినేని ఒంగోలు నియోజకవర్గంలో ఉప ఎన్నికలతో కలిపి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు మంత్రిగా పనిచేశారు. దామచర్ల జనార్దన్ 4 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇద్దరూ ఒంగోలు నియోజకవర్గంలో తమదైన ముద్ర ఉన్న నేతలే. గడిచిన 4 ఎన్నికలలో ప్రత్యర్థులుగా పోటీ పడ్డ బాలినేని, దామచర్లలు చెరో 2 సార్లు విజయం సాధించారు. 2012లో జగన్ ఎఫెక్ట్తో ఉప ఎన్నికల్లో తొలిసారిగా దామచర్ల జనార్దన్, బాలినేని శ్రీనివాసరెడ్డి పోటీ పడగా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్లో మంత్రి పదవి వదులుకొని వైసీపీ బాట పట్టిన బాలినేని శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు. తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికలలో దామచర్ల బాలినేనిని ఓడించి తొలిసారి ఎమ్మెల్యే అవగా ఆ ఎన్నికలలో కూటమి పార్టీలు కలిసి పనిచేశాయి. 2019 ఎన్నికలలో ఆ ఇద్దరు మూడోసారి పోటీ పడగా విజయం బాలినేనిని వరించింది. అప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీలు విడివిడిగా పోటీ చేయటం వైసీపీకి కలిసొచ్చింది. ఇక 2024 ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని తిరిగి టీడీపీ, జనసేన, బీజేపీలు జట్టుకట్టగా కూటమి అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ భారీ విజయం సాధించారు. అయితే పోటీ ఎలా ఉన్నా ఆ ఇద్దరిది ఎవరు పని వారు చేసుకుపోయే తత్వం అంటూ ఉంటారు. అయితే 2020 తర్వాత దామచర్లపై బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయ విమర్శలు ఎక్కుపెట్టడం మొదలుపెట్టారు. సందర్భం దొరికినప్పుడల్లా వ్యక్తిగత దూషణలు చేస్తూ ఒంగోలు రాజకీయాల్ని వేడెక్కిస్తూ వచ్చారు. బాలినేని విమర్శలకు దామచర్ల జనార్దన్ సైతం ఘాటుగానే రిప్లై ఇచ్చేవారు. అలా ఇద్దరి మధ్య వైరం తారాస్థాయికి చేరింది. అయితే అప్పట్లో వేరువేరు పార్టీలలో ఉన్న ఇద్దరు 2024 ఎన్నికల తర్వాత మారిన పరిణామాలతో బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి బాయ్ చెప్పి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. గతంలో ఘాటు విమర్శలు చేసుకున్న దామచర్ల, బాలినేనిలు మిత్రపక్షాల నాయకులయ్యారు. అయితే బాలినేని జనసేనలో చేరటాన్ని జీర్ణించుకోలేని జనార్దన్ బహిరంగంగా విమర్శలు గుప్పించారు. దొరికినప్పుడల్లా అటు టీడీపీ అధిష్టానంతో పాటు జనసేన జిల్లా అధ్యక్షుడి ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కూడా పదే పదే ఫిర్యాదులు చేశారు. అయితే ఎన్ని ఫిర్యాదులు చేసినప్పటికీ బాలినేని జనసేన పార్టీలో చేరటాన్ని మాత్రం ఆపలేకపోయారు. బాలినేని పార్టీ మారినప్పుడు కూడా దామచర్ల జనార్దన్ దూకుడు తగ్గించలేదు. చేసిన పాపాలు ఊరికే పోవని, పార్టీ మారినా తండ్రి కొడుకులకు వదిలిపెట్టేది లేదని బాలినేనికి వార్నింగ్లు ఇచ్చారు. దానికి రియాక్ట్ అయిన బాలినేని నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకే లేఖ రాస్తూ తనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని, తప్పుంటే తాను ఏ శిక్షకైనా సిద్ధమని కౌంటర్ ఇచ్చారు. బాలినేని జనసేనలో చేరిన తర్వాత ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో 2 వర్గాల మధ్య వార్ నడిచింది. ఒంగోలు నగరపాలక సంస్థలో పట్టు కోసం వారు పావులు కదపగా టీడీపీ పట్టు సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అయితే జనసేన కూడా బాలినేని సారథ్యంలో 20 మంది కార్పొరేటర్లను తన వైపుకు తిప్పుకోగలిగింది. అందరూ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగానే ఉన్నా ఒంగోలులో బాలినేని, దామచర్లల మధ్య ఆధిపత్య పోరు మాత్రం అలాగే కొనసాగుతోంది. ఆ క్రమంలో ఒంగోలు మినీ మహానాడులో మరోసారి దామచర్ల జనార్దన్ తనదైన శైలిలో బాలినేనిపై విమర్శలతో విరుచుకుపడ్డారు. దాంతో మళ్లీ ఒంగోలు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. దామచర్ల కామెంట్స్పై బాలినేని ఎలా స్పందిస్తారు అనేది చూడాలి. 2024 ఎన్నికల తర్వాత ఒంగోలుకు దూరంగా ఉంటున్న బాలినేని తన వర్గానికి మాత్రం అందుబాటులోనే ఉంటున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మెజారిటీ స్థానాలను కైవసం చేసుకొని పట్టు పెంచుకోవాలంటే పార్టీల నేతలు కలిసి పనిచేయాలని, అయితే ఒంగోలులో ఆ పరిస్థితి లేకుండా పోయిందని కూటమి శ్రేణులు వాపోతున్నాయి. కూటమి బలోపేతానికి ఇద్దరు నేతలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. మరి టీడీపీ, జనసేన అధినేతలు వారిని కంట్రోల్ చేస్తారో లేదో చూడాలి.